హిమోగ్లోబిన్ ఆక్సిజన్తో చేరినది హిమోగ్లోబిన్గా ఏర్పడుతుంది. కానీ హిమోగ్లోబిన్ O2 కన్నా CO తో చేరినందుటకు 200 రెట్లు ఆపేక్ష కలిగి ఉంటుంది. గనుల ద్రావకాలలో అప్పుడప్పుడు కార్బన్ మోనాక్సైడ్ CO విడుదలవడం ద్వారా అక్కడ పనిచేసే వారు శ్వాస పీల్చే సమయంలో CO2తో పోటీపడి వారి రక్తంలో హిమోగ్లోబిన్ చేరినది. తద్వారా కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఏర్పడడం వల్ల రక్తం విషతుల్యమై మరణం సంభవిస్తుంది. హిమోగ్లోబిన్ ఏర్పడుటకు ఆర్బీసీ పరిపక్వతకు ఐరన్, Fe, విటమిన్ B9, B12 అవసరమవుతాయి. ఇవి లోపిస్తే రక్తహీనత సంభవిస్తుంది. బొద్దింకలో రక్తం తెల్లగా ఉండటకు కారణం హిమోగ్లోబిన్ లోపించడం. నత్త, ఆల్చిప్ప మొదలగు మొలస్కా జీవుల్లో రక్తం నీలం రంగులో ఉంటుంది. కారణం హిమోసైనిన్ అనే వర్ణకం వాటి రక్తంలో ఉంటుంది. ఆర్బీసీ సంబంధిత వ్యాధులు: అనీమియా, రక్తహీనత, రక్తంలో ఐరన్, Fe లోపం వల్ల న్యూట్రిషనల్ రక్తహీనత, రక్తంలో విటమిన్ B9 లోపం వల్ల మెగలోబ్లాస్టిక్ రక్తహీనత, రక్తంలో విటమిన్ B12 లోపం వల్ల పెర్నీషియస్ రక్తహీనత. హిమోగ్లోబిన్ అనీమియా: దేహంలో ఏదైనా కారణాల ద్వారా సాధారణ స్థాయి కన్నా ఎక్కువ మొత్తంలో ఆర్బీసీ విచ్ఛిన్నం అవుతున్నప్పుడు ఈ వ్యాధి సంభవిస్తుంది. అప్లాస్టిక్ అనీమియా: ఎముక మజ్జ ఉత్పత్తి చేసే ఎర్ర రక్త కణాల వైఫల్యం ద్వారా సంభవిస్తుంది. పైవాటి వలన ఆర్బీసీ సంఖ్య తగ్గుతుంది. పాలిసైథీమియా, ఎరిథ్రేమియా: రక్తంలో ఆర్బీసీ సంఖ్య విపరీతంగా పెరగడం వల్ల సంభవిస్తుంది. రక్తం మరింత చిక్కగా మారి రక్త ప్రసరణకు భారంగా ఉంటుంది. చర్మం నీలివర్ణంలో మారుతుంది. తలసేమియా: ఇది జన్యు సంబంధిత. పుట్టుకతోనే ఎముక మజ్జ నుండి రక్తనాళాలు ఏర్పడని వ్యాధి. శరీరంలో హిమోగ్లోబిన్ తయారు చేసుకోలేదు. ఈ వ్యాధి భారతదేశంలో ఎక్కువగా పంజాబీ ప్రజల్లో కనిపిస్తుంది. నియంత్రణ తరచు రక్త మార్పిడి ద్వారా ఉపశమనం. సికల్ సెల్ అనీమియా, కొడవలి కణ రక్తహీనత. ఆఫ్రికా ప్రజల్లో మలేరియాకు వ్యతిరేకంగా కనిపించేటటువంటి ప్రత్యేకమైన జడి వ్యాధి. ఆర్బీసీ కొడవలి ఆకారంలో మారుతుంది. సికిల్ కొడవలి ఆకారం. ఈ రకమైన ఆర్బీసీ మలేరియాకు నిరోధకత ప్రదర్శిస్తుంది కనుక ఆఫ్రికా ప్రజలకు మలేరియా వ్యాధి రాదు. తెల్ల రక్త కణాలు WBC, వీటిని ల్యూకోసైట్స్, భక్ష కణాలు లేదా అమీబోసైట్స్ అంటారు. వీటిని నిర్దిష్ట ఆకారం ఉండదు. ఇది అమీబాల వల్లే కదిలే శరీరంలోనికి ప్రవేశించిన క్రిములను కబళిస్తాయి. అందుచే వీటిని భక్ష కణాలు లేదా అమీబోసైట్లు అంటారు. రక్తకేశ నాళిక గోడల్లోంచి చొచ్చుకొని కణజాలంలోకి చేరుతాయి. అందుచే వీటిని సంచార కణాలు అంటారు. ఈ విధానాన్ని డయోపిడినెస్ అంటారు. WBC కేంద్రం కలిగి ఉంటుంది. 10-15 పరిమాణంలో ఉంటుంది. ఇది ఏర్పడే విధానమును ల్యూకోపైసిస్ అంటారు. ఈ లింపు కణుపులు శోష రస గ్రంథులు, ప్లీహం, థైమస్ గ్రంథులు ఏర్పడతాయి. వీటి జీవితకాలం 12-13 రోజులు. అరిగిపోయిన WBC విచ్ఛిన్నమయ్యే ప్రాంతం కాలేయం, లింఫ్ ద్రవం. 1 ఘనపు మిల్లీలీటర్ రక్తంలో 9000 WBC ఉంటాయి. ఆర్బీసీ WBC 500:1. వ్యాధి సోకినప్పుడు WBC సంఖ్య ఎక్కువ అవుతుంది. WBC ప్రధానంగా 2 రకాలు: గ్రాన్యులోసైట్స్, ఎగ్రాన్యులోసైట్స్. గ్రాన్యులోసైట్స్ కణికాభ కణాలు. ఇవి WBCలో 70% ఉంటాయి. ఇవి కణద్రవ్యంలో ప్రోటీన్ నిర్మితమైన ప్రత్యేక కణికలు ఉంటాయి. గ్రాన్యులోసైట్లో 3 రకాలు.